మయసభ అంటే ఒక మాయా భవనం. అందులో అన్ని ఇల్యూజన్స్ ఉంటాయి. ఏంటి వీళ్ళిద్దరైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గొప్పగా మాట్లాడుకోవాల్సింది అంటే వీళ్ళు కాదు, ఎన్టీఆర్ గారు ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. కానీ నేను ఇక్కడ ప్యూర్లీ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నిన్న ర్యాండమ్ గా యూట్యూబ్ లో చూస్తూ ఉంటే మహేసభ టీజర్ అని ఒకటి కనిపించింది. ఆది పినిశెట్టి గారు, చైతన్యరావు గారు ఉన్నారు. కింద క్రెడిట్స్ లో చూస్తే దేవకట్ట గారు ఉంది. అప్పుడెప్పుడు చాలా రోజుల క్రితం ఒక న్యూస్ విన్నాను, దేవకట్ట గారు ఒక వెబ్ సిరీస్ డైరెక్ట్ చేస్తున్నారు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో అని. దాంతో ఇది చూడంగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓపెన్ చేసి చూసాను. టీజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఈ మహేసభ వెబ్ సిరీస్ స్టోరీని క్రియేట్ చేసింది దేవకట్ట గారు. ఈ వెబ్ సిరీస్ ని దేవకట్ట గారు అండ్ కిరణ్ జయకుమార్ గారు ఇద్దరు కలిసి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ స్టోరీని దేవకట్ట గారు రియల్ లైఫ్ క్యారెక్టర్స్, ఆ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ లైఫ్ లో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని కనెక్ట్ చేస్తూ క్రియేట్ చేశారు. ఇంకా టీజర్ ఎలా ఉంది అనేది మాట్లాడుకోవాలంటే నాకైతే చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఈ వెబ్ సిరీస్ అని వెయిట్ చేస్తున్నాను. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో చాలా మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కానీ వాళ్ళల్లో ఇద్దరు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద చెరగని ముద్ర వేశారు. వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఏంటి వీళ్ళిద్దరైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గొప్పగా మాట్లాడుకోవాల్సింది అంటే వీళ్ళు కాదు, ఎన్టీఆర్ గారు ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. కానీ నేను ఇక్కడ ప్యూర్లీ పాలిటిక్స్ గురించే మాట్లాడుతున్నాను. సో ఒక పాలిటిక్స్ లో కానివ్వండి, ఒక పాలిటిక్స్ లో తీసుకోవాల్సిన స్ట్రాటజీస్ కానివ్వండి, ఆ పాలిటిక్స్ లో వేసే వ్యూహాలు కానివ్వండి, ఒక దాని మీద ఒకటి పై ఎత్తులు వేయడంలో కానివ్వండి, వీళ్ళిద్దరి యొక్క పొలిటికల్ లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను నేను. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే వీళ్ళిద్దరి యొక్క ప్రస్తావన లేకుండా ఎవరు మాట్లాడుకోరు. అలాంటి వీళ్ళిద్దరి యొక్క పొలిటికల్ లైఫ్ లో జరిగిన మెయిన్ ఇన్సిడెంట్స్, మెయిన్ క్యారెక్టర్స్ ని బేస్ చేసుకొని ఈ వెబ్ సిరీస్ మహేసభ రాబోతుంది. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్నా చాలా మందికి తెలిసే ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అండ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఫస్ట్ లో మంచి ఫ్రెండ్స్. ఇద్దరు కూడా కాంగ్రెస్ లోనే వర్క్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం, అక్కడ ముఖ్యమంత్రి అవడం, అలాగా ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా మనందరికీ తెలిసిందే. సో వీటిని బేస్ చేసుకుని చూస్తే టీజర్ లో స్టార్టింగ్ లోనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఓపెన్ చేశారు. వైస్రాయ్ హోటల్లో జరిగిన ఇన్సిడెంట్ తో స్టార్ట్ చేసి వీళ్ళిద్దరు లైఫ్ లో, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు కాలేజ్ లైఫ్, వాళ్ళ కాలేజ్ లైఫ్ లో అక్కడ జరిగిన గొడవలు, ఆ తర్వాత యూత్ లీడర్స్ గా ఎలా ఎదిగారు, ఆ తర్వాత పాలిటిక్స్ లో వాళ్ళ ప్రస్థానాన్ని ఎలా స్టార్ట్ చేశారు, ఆ తర్వాత ఇద్దరు ప్రత్యర్థులుగా ఎలా మారారు, పాలిటిక్స్ లో ఇద్దరు రెండు వేరు మార్గాల్లో వెళ్ళినప్పుడు వాళ్ళ మధ్య వైరం ఎలా పెరిగింది, వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ ఎలా జనరేట్ అయింది, వీటన్నింటినీ కూడా కనెక్ట్ చేస్తూ చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు టీజర్ లో. నెక్స్ట్ ఈ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ కి పెట్టిన టైటిల్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంకా చెప్పాలంటే చాలా యాప్ట్ గా అనిపించింది. ఎందుకంటే మహేసభ అంటే ఒక మాయా భవనం. అందులో అన్ని ఇల్యూజన్స్ ఉంటాయి. అందులోకి వెళ్ళిన వాళ్ళకి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఉన్నది లేనట్టు చూపిస్తుంది, లేనిది ఉన్నట్టు చూపిస్తుంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు, అంతా మాయ. పాలిటిక్స్ అంటే కూడా ఒక మాయ. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ మహేసభ అనేది చాలా యాప్ట్ టైటిల్. దీనికి ఇలాంటి ఒక టైటిల్ పెట్టారంటే అది ఎవరికి సాధ్యమవుతుంది? అఫ్ కోర్స్ దేవకట్ట గారికే. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా డౌన్ రేటెడ్ డైరెక్టర్ ఆయన, చాలా టాలెంటెడ్ అండ్ క్రియేటివ్ ఫిల్మ్ మేకర్. ఆయన నుంచి చాలా సినిమాలు రావాల్సింది, కానీ ఎందుకో గానీ ఆయన నుంచి చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. చాలా సంవత్సరాల తర్వాత ఆయన నుంచి ఒక వెబ్ సిరీస్ రాబోతుంది. దీంతో ఆయన ఒక మంచి కంబ్యాక్ ఇస్తారని అనుకుంటున్నాను. అండ్ అలాగే దీని తర్వాత వరుసగా చాలా మంచి సినిమాలు కూడా ఆయన నుంచి రావాలని కోరుకుంటున్నాను. సో అది గైస్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అండ్ అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఈ మహేసభ టీజర్ మీరు కూడా చూస్తుంటే ఈ స్టోరీ రియల్ స్టోరీనా లేకపోతే జస్ట్ ఒక ఫిక్షనల్ స్టోరీనా అనేది కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అసలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.